విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన ప్రదర్శన చేపట్టబోతున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర టీడీపీ నిరసన కార్యక్రమం చేపడుతోంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. ధర్నా అనంతరం చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. ఇక టీడీపీ నేతలపై ఇటీవల జరుగుతున్న ఐటీ దాడులు, పోలీసుల సోదాలు, తనిఖీలకు సంబంధించి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీఎం మరి కాసేపట్లో నిరసన వ్యక్తం చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, చెప్పండి. సీఎం చంద్రబాబు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు సీఎం రమేష్ ఇంటిపై సోదాలు ఏవైతే జరిగాయో దీనికి సంబంధించి ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన నిరసన కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. కాసేపట్లో వివరాలు ఏంటి? అంటే 3 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నేతల మీద, సీనియర్ నేతల మీద ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఓ పక్క మరో 4 రోజుల్లో ఎలక్షన్ ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. సో మరోవైపు కేవలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతల ఇంటి మీద మాత్రమే ఐటీ సోదాలు జరగడం, దీన్ని తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. నిన్ననే మొన్న బేదమస్తాన్రావు ఇంటిపై దాడులు జరిగిన సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధర్నాలు చేపట్టాలి, నిరసన ర్యాలీలు చేపట్టాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు. తాజాగా నిన్న నుంచి కూడా సీఎం రమేష్ ఇంటిపైన ఐటీ సోదాలు జరుగుతూ ఉండడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత తీవ్రంగా తప్పుపడుతున్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగా బీజేపీ, వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీని మానసికంగా దెబ్బతీయడంతో పాటుగా ఆర్థికంగా దెబ్బతీసే విధంగా కూడా కుట్ర పన్నుతున్నాయి. తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో ఎదుర్కోలేక ఈ రకంగా నైతికంగా దెబ్బతీసే విధంగా కూడా ఈ 3 పార్టీలు కుట్ర పన్నుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే తీవ్ర స్థాయిలో నిరసన తెలపాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ధర్నాలు చేపట్టాలని అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగానే విజయవాడలో కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపడుతున్నారు. కాసేపట్లో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ముందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధర్నాకు దిగుతున్నాయి. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా ఐటీ దాడులకు వ్యతిరేకంగా ఈ నిరసన ధర్నా చేపడుతున్నారు. సుమారు 1 గంట పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంది. వాస్తవంగా 11 గంటలకే ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలతో ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడుతుందో పాటుగా కేంద్రం మీద తీవ్ర నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చారు. ఈ రోజు ఐటీ దాడులకు నిరసనగా ర్యాలీలతో పాటుగా ధర్నాలకు పిలుపునిచ్చారు. అలాగే వచ్చే పోలింగ్ వరకు కూడా ఏ రకమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది అనేది కూడా ఒక షెడ్యూల్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ రోజు ఐటీ దాడులకు నిరసనగా ర్యాలీలు, రేపు ఉగాది పండుగ ఉంది కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయాలని చెప్పి చంద్రబాబు నిర్ణయించారు. రేపు ఉదయం 10 గంటలకు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేయనున్నారు. అలాగే ఎల్లుండి అన్ని ప్రార్థనా మందిరాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా ప్రత్యేకంగా పూజలు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. చర్చిలు, మసీదులు, ఆలయాల్లో మొత్తం రాష్ట్రం అభివృద్ధి కోరుతూ అలాగే రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి ముప్పేట దాడికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా పూజలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు కూడా అధినేత పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 8వ తేదీన మహిళలు, తటస్థులు అంటే ఏ పార్టీతో సంబంధం లేనటువంటి వారితో సంఘీభావంగా ప్రదర్శనలు నిర్వహించాలని, ఈ నెల 9వ తేదీన తెలుగుదేశం పార్టీ ప్రచారం ఉధృతం చేయాలి. ఈ నెల 9 తోటి ప్రచారం ముగుస్తుంది కాబట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం తీవ్రంగా ఉధృతంగా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే 10వ తేదీన ప్రచారం ఉండదు, 11వ తేదీ పోలింగ్ కాబట్టి ఈ 10, 11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పసుపు దీక్ష చేపట్టాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పసుపు దీక్ష అంటే మొత్తం మహిళలు, యువత, రైతులు అన్ని వర్గాల వారు కూడా పసుపు దుస్తులు ధరించడం ద్వారా మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాము అనే ఒక సంఘీభావం ప్రకటించే విధంగా కూడా పసుపు దీక్ష చేపట్టే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. మొత్తం ఈ రోజు నుంచి 11వ తేదీ పోలింగ్ వరకు కూడా ఈ రకంగా షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. మరి కాసేపట్లో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జరిగే నిరసన ధర్నా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటున్నారు. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.